నీట్ పరీక్షను రద్దు చేస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. ఇక అఖిల భారత విద్యార్థి సమైక్య జాతీయ సమితి సమావేశాలు 2 రోజుల పాటు తిరుపతిలో జరిగాయి. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు, సమస్యలపైన చర్చించి తీర్మానించారు. ఇక నీట్ పేపర్ లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమైందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజా తెలిపారు. సేవ్ క్యాంపస్, సేవ్ డెమోక్రసీ నినాదంతో జూలై 4న దేశవ్యాప్తంగా ఉద్యమం చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులందరూ కూడా ఈ మెడికల్ ఎగ్జామ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నీట్ ఎగ్జామ్ రాశారు. వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో నెట్టబడుతూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద కూడా ఎక్కడా కూడా స్పందించట్లేదు. అందుకోసం ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంటు నీట్ పరీక్షా పేపర్ లీకేజ్పై చర్చ జరిగేటువంటి పద్ధతుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద ఎన్టీఏలో వస్తున్నటువంటి ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానంను దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల మాదిరి కూడా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వము నూతన విద్యా విధానం అమలు చేయడం వల్ల వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఆ పాఠశాలలన్నీ కూడా రీఓపెన్ చేయాలని చెప్పేసి కూడా అందులో భాగంగా ఎన్ఈపీని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అదేవిధంగా సేవ్ క్యాంపస్, సేవ్ డెమోక్రసీ పేరుతో కూడా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిరక్షణకి, రాజకీయ కార్యకలాపాలకి, వాళ్ళందరికీ రాజకీయ కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలకి సేవ్ క్యాంపస్, సేవ్ డెమోక్రసీ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ఏఐఎస్ఎఫ్ శ్రీకారం చుడుతుంది. ఈ పత్రికలో జూలై 4 జరుగుతున్నటువంటి బంద్కి రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, విద్యావేత్తలు, విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ నీట్ పరీక్ష మీద మళ్ళీ కూడా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించేందుకు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని మీరందరూ కూడా సహకారం తెలపాలని ఏఐఎస్ఎఫ్గా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం.